చాలా హ్యాపీ అమ్మ. ఎట్లా అంటే నేను మెగా ఫ్యాన్ని, మెగా అభిమాన్ని, జనసేన కార్యకర్తని. అట్లా వాళ్ళ ఇంట్లో ఏనాటి నుంచో కొడుకు పుట్టాలి, వారసుడు రావాలి. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ రామ్ చరణ్ ఒకడే మెగాస్టార్ గారి కొడుకు. అట్లా మిగతా వాళ్ళు ఆడపిల్లలు. అలాగే ఆ కూతుర్లకు కానీ మెగాస్టార్ గారి కూతుర్లకు కూడా ఆడపిల్లలే. ఈ విధంగా అభిమానులుగా వారసుడు కావాలని కోరుకున్నాము. అలాగే వారసుడు పుట్టాడు, 2 పిల్లలు పుట్టారు. మార్నింగ్ కూడా మేము వెళ్ళామమ్మా. స్వీట్ బాక్స్లో కేజీ స్వీట్ బాక్స్లు పంచారు అందరికీ. అలా కాకుండా వెళ్ళిన వాళ్ళకి కూడా భోజనాలు అవి చాలా ఘనంగా గ్రాండ్గా చేశారు. కామినేని ఫ్యామిలీ, కొణిదెల ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెగాస్టార్ గారు ప్రపంచ రికార్డులు సృష్టించాడు డ్యాన్సుల్లో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రపంచ రికార్డులు అవార్డులు సంపాదించారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా యాక్టింగ్లో గోల్డెన్ స్టార్ అవార్డ్స్. అలాగే వాళ్ళ కోడలు ఉపాసన గారు కూడా చాలా మంచిది. వీళ్ళు మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు అంటే వీళ్ళకన్నా మించి మంచిది అనమాట. ఆవిడ కరోనా టయాల్లో కూడా లారీలతో ధాన్యం, బియ్యం బస్తాల పంచి, బట్టల పంచి పేదలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. దానివల్ల మేము ఈరోజు చాలా గర్విస్తున్నాం. మాకు చాలా ఒక పెద్ద పండగ రోజు ఇవాళ. చాలా హ్యాపీగా ఉందండి ఫ్యాన్స్ అందరికి కూడాను. అంటే ఎన్నాళ్ళ నుంచో చూసాము మామూలుగా వారసుడు ఎప్పుడు వస్తాడా అనేసి. ఈరోజు నిన్ననే వారసుడు రావడం అందరికీ హ్యాపీగా ఉంది. సో ఉపాసన గారు ప్రీవియస్గా కూడా చెప్పారు ఎక్స్ప్రెస్ చేసుకున్నాం అనేసి ఇట్లా. సో ఉపాసన గారు ఏజ్ ఇప్పుడు 36 ఉంటుంది. సో అట్ దిస్ ఏజ్ కూడా ఆమె చెప్పినట్టుగానే సేమ్ మెథడ్లోనే అనుకుంటాను మరి ట్విన్స్ వచ్చారు ప్రెసెంట్ కూడా. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా వారసుడు కోసం చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 12 years ఆఫ్టర్ మ్యారేజ్ కదా ఇది. సో అందరు కూడా చాలా అపోలో దగ్గర సెలబ్రేషన్స్ చేశారనేసి న్యూస్లో కూడా చూస్తున్నాము మొత్తం. సో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి మొత్తానికి. హాయ్ అమ్మా. అవును, మెగా అభిమానిగా చాలా సంతోషిస్తున్నాం. మాకు ఈరోజు పండగ రోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు ఒక సందర్భంలో రామ్ చరణ్ గారితో అన్నారు, రే మనకు బాబు కావాలరా. బాబే కాదు పాపను కూడా ఇస్తున్నా అని చెప్పి ఉపాసన గారు ఇద్దరిని ఇచ్చారు, ట్విన్స్. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మెగా ఫ్యామిలీలోకి వారిద్దరూ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సెలబ్రేషన్, గ్రాండ్ సెలబ్రేషన్ ఈరోజు ఈ రాత్రికి మేము చేసుకుంటాం. ఆల్రెడీ నేనే చెప్పానండి, యువరాజు రాబోతున్నారని చెప్పి. 2 ట్విన్స్లో ఒకరు వస్తున్నారని చెప్పి నేను చెప్పిన వెటిక్ అనేది క్లియర్ అయిపోయింది. అంటే నేను అనుకున్నది వచ్చిందన్నట్టు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. మాకు ఒక యువరాజు వచ్చారు. కాకపోతే రామ్ చరణ్ గారు, మేము ఇక్కడ వినతి, మాకు మీ నాయనమ్మ గారు 3 హీరోలను ఇచ్చింది, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అని చెప్పేసి. మాకు కూడా మీ తరపు నుంచి 3 హీరోలు కావాలి. మాకు ఒక్కరే వచ్చింది, ఇప్పుడు ఇంకా 2 కావాలి. దయచేసి ఆపరేషన్ లాంటివి ఎటువంటివి పెట్టుకోకండి. 2 చాలు, 2 ముద్దు అని చెప్పేసి అస్సలు నమ్మకండి. మాకు మీ తరపు నుంచి అట్లీస్ట్ 3 కావాలి. ఆ 3 వచ్చేంత వరకు దయచేసి ఉపాసన గారు మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు 3 హీరోలను ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. అండ్ కంగ్రాట్స్ చిరంజీవి అండ్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. రామ్ చరణ్ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 2 కమల పిల్లలు పుట్టడం చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత, పెళ్ళైన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక మొదటి పాపకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టిప్స్ గుడి చేయడం చాలా మంచి విషయం. ఇలా అభిమానులు అయితే ఫుల్ జోషిగా ఉన్నారు. ఇలా ఇంటింటిగా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఇంటింటికి ఒక పండగలాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే మాకు చిన్న చరణ్ వచ్చిండు అని చెప్పేసి అందరూ చాలా మంచి ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మంచి శుభకరమైన విషయం. చిన్న చిరంజీవి కాదు, పెద్దగా అయిన తర్వాత చెప్పచ్చు చిన్న చిరంజీవా, మరి చరణ, అల్లు రామలింగయ్యనా అనేది కూడా మనము పెద్దగా అయిన తర్వాత చెప్పచ్చు. పుట్టినప్పుడు ఎవరైనా సంబరపడతారు కాబట్టి ఇంకా పెద్దగా అయిన తర్వాత చెప్పే అవకాశం ఉంటుంది.